కలిసిన సందర్భం వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఊహించలేదు. ఈవేళ పట్టా ఇచ్చే సందర్భం కూడా గతంలో మనం చూసాం. కానీ ఆ పట్టా మీద ఒక్కొక్కరికి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నా. ఈవేళ ఆ పట్టా రిజిస్ట్రేషన్ చేసి మీరు ఏ విధంగా కూడా దాన్ని తాకట్టు పెట్టి ఫైనాన్షియల్గా మీరు అక్కడ అప్పు తెచ్చుకోవడానికి కూడా ఒక మంచి అవకాశాన్ని కూడా కల్పించే సందర్భం రిజిస్ట్రేషన్ విధానం అని చెప్పి మేము కూడా మనం చేస్తున్నాను. దయచేసి ప్రభుత్వ పరంగా గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారి పేరుకి అన్నారు. రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధానంలో మన జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల నుంచి కూడా అందరికీ అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు ఇచ్చే సందర్భం కూడా ఆయన పరిపాలన విధానం కూడా సాగిన విధానం కూడా మనం అందరం చూస్తున్నాం. దయచేసి గతంలో చాలా మంది చెప్పడం జరిగింది. ఈవేళ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆపాల గోపాలం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవ్వాలండి, మరిన్ని మంచి కార్యక్రమాలు మాకు అందివ్వాలి, మీరు శాసనసభ్యుడు అవ్వాలి, సునీల్ గారు ఎంపీగా కూడా మేము గెలిపించుకుంటామని చెప్పేసి యావత్తు సోదరులు అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా నాకు చెప్పిన సందర్భం కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. దయచేసి ఈవేళ ప్రభుత్వ పరంగా 22 మాసాలు ఇంచుమించు ఓ 40 రోజులు ఉంది ఇంక ఎలక్షన్ మనకి. దయచేసి ఈ 40 రోజుల్లో కూడా యావత్ ప్రజలందరూ కూడా కష్టపడి పరిస్థితి వేళ ఎక్కడ చూసినప్పుడు కూడా వేళ ఎలక్షన్ విధానం మనకు కనిపించే విధానం ఉందని మనవి చేస్తున్నా. దయచేసి మరి ఒక్కసారి మీ సోదరు మనకి మనవి చేస్తున్నా. మొన్నే ఒక డ్వాక్రా సోదరులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసాం ప్రతిపాడులో. మీరు కూడా వచ్చారు. 77,000 సంఘాలు ఉంటే 75,000 మంది మహిళా సోదరులు ఉన్నారు ప్రత్యేక డ్వాక్రా సోదరులు. వాళ్ళందరూ కూడా నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన సహాయ సహకారాన్ని ఓట్లేస్తే ప్రతిపడినటువంటి ఎవరికి కూడా డిపాజిట్ కూడా ఉంటుందని చెప్పి మనం చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా సోదరులందరూ మిగతా వాళ్ళందరూ నడిపి పొందిన వాటి అందరూ 50 ఉంటే పెద్దల పార్టీకి డిపాజిట్ కూడా దక్కని విధానం కూడా భవిష్యత్తు జరుగుతుందని చెప్పేసి మీ అందరూ ప్రత్యేకంగా